44 కీర్తనలు. నేను నా వింటిని నమ్ముకొనను, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. హల్లెలూయా. చూడండి, చాలా మందికి దేని మీద బలం ఉంటుంది చెప్పు? నా దగ్గర మంచి కత్తి ఉంది, కవచం ఉంది, నేనేం చేయగలుగుతాను, గెలిచిగలుగుతాను అనుకుంటూ ఉంటాడు. అదే విధముగా ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తిను నన్ను రక్షింపజాలదు. ఏది నిన్ను రక్షింపజాలదు. నీకు దేవుని సహాయం లేకపోతే నీ కత్తి రక్షింపజాలదు, నీ దగ్గర ఉండే బలం రక్షింపజాలదు, నీ దగ్గర ఉండే ఈటి రక్షింపజాలదు. అవేవి కూడా నిన్ను రక్షించలేవు. ఈ భూమి పైన ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఈ లోకం అనే శత్రువు చేతిలో, చూడండి ఈ లోకంలో ఈ శత్రువు అంటే ఎవరు? ఈ సాతాను చేతిలో నుంచి, ఈ లోకం అనే పాపము నుంచి, ఈ లోకమనే చీకటి నుంచి, ఈ లోకమనే భయంకరమైన పరిస్థితుల నుంచి రక్షించగలిగిన వాడు ఒకే ఒక ఆయన, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన అయితేనే రక్షిస్తాడు. మన కులము, మన బలము, మన గోత్రం ఏది కూడా మనల్ని రక్షించలేదు. ఈ రోజు మన దగ్గర డబ్బు ఉందనుకో, ఆ డబ్బు నిన్ను రక్షించి పరలోకానికి తీసుకెళ్లలేదు. నువ్వు నీ దగ్గర నీ అందము, నీ ఐశ్వర్యము ఏవి కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్లేవు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములోనే, ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి మనము చాచగలుగుతాం. అందుకని అంటూ ఉన్నాడు, అయ్యా నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. మనం అంటామా? లేదు, నా ద్వారానే అందరూ ఏం చేస్తున్నారు? పోషింపబడుతూ ఉన్నారు. నా ద్వారానే అందరూ రక్షింపబడుతూ ఉన్నారు. నా ద్వారానే అందరూ ముందుకు వెళ్తున్నారు అనుకుంటాం. నీ ద్వారా కాదు, దేవుని ద్వారా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు గాని, నేను గాని, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఎవరి ద్వారా పోషింపబడుతున్నామనంటే జీవం కలిగిన దేవుని ద్వారా పోషింపబడుతూ ఉన్నాము. జీవం కలిగిన దేవుని ద్వారా తప్పించబడుతూ ఉన్నాము. ఇక్కడ అంటాడు, మరి మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడువు నీవే, మమ్మను దేశించు వారిని సిగ్గుపరచువాడువు నీవే. హల్లెలూయా. శత్రువుల చేతిలో నుండి కూడా మనల్ని రక్షించేవాడు ఎవరంట? యెహోవా దేవుడే. ఇక్కడ ఆయన మనకు సహాయముగా ఉంటూ ఉన్నాడు. నీ దగ్గర ఉన్న కత్తో, నీ దగ్గర ఉన్న కవచమో, నీ దగ్గర ఉన్న బలమో, నీ దగ్గర ఉన్నది ఏది కూడా నిన్ను కాపాడలేదు. దేవుని సహాయం కావాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించాలి. లేకపోతే ఈ లోకంలో దేనిపైన నువ్వు ఆధారపడితే అది నిన్ను కొంచెం దూరం ముందుకు తీసుకెళ్తుంది, కానీ పరలోక రాజ్యమును మాత్రము అది తీసుకెళ్లలేదు. మనం చూస్తే చూడండి, 144 కీర్తనలో ఒకసారి తీసుకుని త్వరగా 144 కీర్తనలు 1వ వచనం. యెహోవా నేను నీకు నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేలుకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ఏం చేస్తున్నాడంట? ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఇప్పుడు దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నప్పుడు యుద్ధ రంగంలో ఎలాగుంటాడు? ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నువ్వు వెళ్ళేటప్పుడు, నువ్వు వచ్చేటప్పుడు ఆశ్రయ దుర్గం అని అంటే ఏంటో తెలుసా? ఒక భయంకరమైన ఒక కొండలాగా, కట్టడములాగా. నీకు సునామీ వచ్చినా నీ పరిస్థితులు ఏం కాదు. అదే విధంగా అక్కడికి వచ్చిన ఇంకొకటి, మనం భూకంపాలు వచ్చినా ఏం కాదు. ఎందుకనంటే జీవము కలిగిన దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే సహాయకుడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. అందుకే అంటూ ఉన్నాడు, నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పించువాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు సహాయకుడుగా ఉన్నప్పుడు యుద్ధ రంగము అసలు అలవాటే లేదు దావీదుకి. ఆయన యుద్ధమును నేర్పించాడు. హల్లెలూయా. యుద్ధమును నేర్పించి ఫిలిష్తీయులను, అమాలేకీయులను అనేక మందిని దేవుడు అనేక మంది దగ్గర యుద్ధంలో ఏమిస్తూ వచ్చినాడు? జయమునిస్తూ వచ్చినాడు. ఈ రోజు నువ్వు ఈ లోకమనే యుద్ధంలో నువ్వు గెలవాలనంటే దేవుని దగ్గరికి వస్తే నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. నీ చేతులకి బలమునిస్తాడు, నీ చేతులకి శక్తినిస్తాడు, నీ ఆత్మకి ఆయన కాపుదలుగా ఉంటాడు. నీ ఆత్మకి సహాయకుడుగా ఉన్నప్పుడు నువ్వెక్కడికి వెళ్ళినా విజయమే వస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో అనేక ఆటుపోట్లు ఎదురుపడుతూ ఉంటాయి. వాటన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులను జయించి మనల్ని ఆయన ఉన్నతమైన స్థలముల్లో మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం